హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో సెట్ దోశ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను. దానికి కాంబినేషన్గా కరివేపాకు చట్నీ కూడా చేస్తున్నాను. ఇది ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సెట్ దోశకి ఏమేం పిండిలు వేయాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చూపించాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ దోశల కోసం 3 గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని వేరే వాటర్ వేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్లో అరకప్పు వరకు మినపప్పు, 4 టేబుల్ స్పూన్ల వరకు అటుకులు, అలాగే 2 స్పూన్ల మెంతులు కూడా వేసుకుని ఇవి కూడా బాగా వాష్ చేసుకుని 4 గంటల పాటు నాననివ్వాలి. ఇవి నానిన తర్వాత వీటిని విడివిడిగా రుబ్బుకుంటే పిండి అనేది బాగుంటుందండి. తర్వాత నేను కరివేపాకు పచ్చడి కోసం 3 గుప్పెల వరకు కరివేపాకుని, ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని తీసుకుంటున్నాను. నేను పిండిని రుబ్బుకుని పెట్టేసుకున్నానండి. ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు చూపిస్తున్నాను. పిండి ఇలా కొంచెం పొంగి ఉంటుంది. అట్లీస్ట్ దీన్ని 6 గంటలైనా పక్కన పెట్టుకుంటే దోశలు అనేవి బాగా వస్తాయన్నమాట. ఒకసారి పిండిని బాగా కలిపేసుకుని తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం షుగర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కుకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. అలాగే కొంచెం వాటర్ వేసుకుని వీటన్నింటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని షుగరు సోడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలైనా కలుపుకోవాలి. అప్పుడే అన్నీ కూడా బాగా కలుస్తాయి. ఈ సెట్ దోశ హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఇంకా 2 పిండిలు యాడ్ చేసుకోవాలండి. బియ్యం పిండి నేను అరకప్పు వరకు తీసుకుంటున్నాను. బియ్యం పిండి మొత్తం నేను తీసుకున్న 3 గ్లాసుల బియ్యానికి అరకప్పు బియ్యం పిండి, అలాగే పావు కప్పు మైదా పిండి తీసుకుని వీటన్నింటినీ కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా స్మూత్గా కలుపుకోవాలండి. పల్చగా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసి కలుపుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే ఈ పిండి అనేది స్మూత్గా వస్తుందండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులో మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి. ఎందుకంటే పిండి కొంచెం పల్చగా ఉండాలి. ఇంకా దీనికన్నా చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో అయితే పిండి బాగా రెడీ అయిపోయినట్టే. మనం ఇప్పుడు దీన్ని మనం ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న పిండిలో వేసుకుందాము. పిండి వేసుకున్నాక ఈ 2 పిండిలు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇంత పలచగా ఉంటే సరిపోతుంది. మనం ఏం వాటర్ యాడ్ చేయలేదండి. ఈ దోశలకి పైన వేసుకోవడానికి నేను కొంచెం ఉల్లిపాయలు అలాగే కొత్తిమీరని కలిపి ఉంచుకున్నాను. ఇప్పుడు నేను చట్నీ రెడీ చేస్తున్నాను. చూడండి, దీనికోసం 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 3 గుప్పెళ్ళ వరకు ధనియాలు వేసుకోవాలి ముందుగా. తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. 2 స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు మినపప్పును కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ధనియాలు అయితే బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి. వీటితో పాటే ఇవన్నీ కూడా ఫ్రై అయిపోతాయి. తర్వాత 4 ఎండుమిర్చి వేసుకోండి, మీ కారానికి సరిపోతుంది. తర్వాత పావు కప్పు వరకు అల్లం కూడా వేసుకోవాలి. కరివేపాకు చట్నీకి అల్లం ఉంటేనే బాగుంటుందండి. అల్లం చట్నీ టేస్ట్ కూడా వస్తుంది. తర్వాత 3 గుప్పెళ్ళ వరకు కరివేపాకుని తీసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇవన్నీ కూడా ఆయిల్లో స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఈ చట్నీ కోసం చూడండి ఇంత అల్లం అయితే తీసుకున్నాను. ఇంత అల్లం అయితే మీరు కట్ చేసుకుని వేసేసుకోండి, సరిపోతుంది. దీంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఉడికి మనకి చట్నీ కూడా టెక్చర్ అనేది చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. చాలామంది హోటల్స్లో అయితే ఇలానే చేస్తారు, చాలా బాగుంటుంది. ఇది హోటల్ సీక్రెట్ అనమాట. ఇందులోనే కొంచెం చింతపండు చూపిస్తున్నాను చూడండి, ఈ చింతపండు వేసుకోవాలి. తర్వాత బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇవన్నీ వేసేసుకున్నాక మనం 1 నిమిషం కుక్ చేసుకుంటే మనకి ఇవన్నీ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి. చూడండి, వీటిని 1 నిమిషం ఉడికించుకున్నాను. ఇవైతే సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇవి చల్లారేలోపు మనం దోశలు అయితే వేసేసుకుందాం రండి.
ముందుగా స్టవ్ పైన ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని దానికి పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత మనం దోశల్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేసేసుకుంటే మనకి దోశలు అనేవి చాలా బాగా వచ్చేస్తాయి. నేను ఫస్ట్ టైం అయితేనే ఆయిల్ అప్లై చేస్తానండి ప్యాన్కి. తర్వాత రెండో దోశ నుంచి ఆయిల్ అయితే అప్లై చేయను. పైనుంచి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉల్లిపాయలు కొత్తిమీరను కూడా పైనుంచి వేసుకోండి. అలాగే మీరు క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. పైనంతా బబుల్స్ వచ్చేసాయి కాబట్టి నేను టర్న్ చేసుకున్నాను చూడండి. టర్న్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఫస్ట్ టైం కాబట్టి దోశ ఇలా ఉంటుందండి. సెకండ్ టైం నుంచి ఇంకా కలర్ వస్తుంది అనమాట. ఈ దోశ మనకి రెడీ అయిపోయినట్టే, పక్కకి తీసేసుకుందాం. అలాగే రెండో దోశని కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో అయితే మంచి మంచి రెసిపీ వీడియోస్ ఉన్నాయండి. కర్రీస్ అలాగే చట్నీస్ కూడా చాలా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అవన్నీ ఒకసారి విజిట్ చేయండి. సెకండ్ దోశకి కలర్ అయితే బాగా వచ్చింది చూడండి. ఎందుకంటే పైన ఆయిల్ అప్లై చేయలేదు దీనికి వేసే ముందు, అందుకని కలర్ అనేది ఇలా వచ్చిందనమాట. ఆయిల్ అప్లై చేస్తే ఒకలా వస్తుంది, చేయకపోతే ఇంకొకలా వస్తుంది అనమాట కలర్ అనేది. అవి కూడా మీరు గమనించుకోవాలి. సో ఫైనల్గా మన దోశలు అయితే ఇలా ఉంటాయండి. ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుందాం రండి. ఇవైతే చల్లారిపోయాయి. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వీటిని వాటర్ వేయకుండానే పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా స్మూత్ పేస్ట్ వస్తుందన్నమాట. వాటర్ వేసి ఉడికించుకున్నాం కాబట్టి చట్నీ అనేది చాలా బాగుంటుందండి. మెత్తగా ఉంటుంది, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మీకు బెల్లం సరిపోకపోతే ఇంకా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. అదే సాల్ట్ కూడా చూసుకుని వేసుకోండి. దీన్ని ఇప్పుడు వేరొక బౌల్లోకి వేసుకొని మనం దీన్ని పోపు వేసుకుందాము. ఈ పోపులోకి ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుంటానండి, అంతే. ఈ పోపు అయితే సరిపోతుంది చట్నీస్కి. చూడండి వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా వేసుకుని కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అనేది, స్మెల్ కూడా తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ చట్నీ ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుందండి. ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. చూడండి మనం దోశల్ని ఇప్పుడు ఇలా సర్వ్ చేసుకుందాము. ఈ దోశలు అనేవి చాలా స్మూత్గా స్పంజీగా ఉంటాయండి. అలాగే కొంచెం లావుగా కూడా ఉంటాయి. మనం నొక్కితే ఇలా గట్టిపడిపోకుండా మెత్తబడిపోకుండా బాగుంటాయి అన్నమాట. చూడండి టెక్చర్ అనేది ఇలా ఉంటుంది. సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటాయండి సెట్ దోశ. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సేమ్ ఇదే పిండితో మీరు పొంగడాలు కూడా వేసుకుంటే కూడా చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈసారి మీ ఇంట్లో హోటల్ స్టైల్లో సెట్ దోశ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుని పెట్టేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.